ఓకే అండి, ఐల్ కమ్ బ్యాక్ టు యూ. ఎస్ రామరెడ్డి గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అమ్మా. ఎస్, ఏమనుకుంటున్నారు? అక్కడ పంచాయతీ పోలింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఏంటి మీ బీజేపీ ఏ రకంగా ఉంది? ఉందా వేవ్ గ్రామ స్థాయిలో పట్టుందా? మీ క్యాడర్ బలపడుతుందన్న నమ్మకం ఉందా? ఏంటి? ఒకటి, నూమన్ గారికి, జీ తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఒకటి, ప్రతి పొలిటికల్ పార్టీ బలపడాలనే ప్రయత్నం చేస్తారు. రాజకీయ పార్టీలు అనేవి ఏ పార్టీ అయినా వాళ్ళ క్యాడర్ మీద. మాకు కూడా ఈ రోజు ప్రతి బూత్ లో కూడా కమిటీలు ఉన్నాయి. బూత్ కమిటీ ఏర్పాటు చేసుకున్నాం. 90% బూత్ కమిటీస్ ఏర్పాటు చేసుకున్నాం. అయిన తర్వాత ఇది సర్పంచ్ ఎలక్షన్స్ అనేవి అధికార పార్టీ గాని ప్రతిపక్షం ఎవరైతే ఆ ఊర్లో సర్వీస్ చేస్తారో, మంచి పేరున్నారో వాళ్ళనే ఎలక్ట్ చేస్తారు. డబ్బులు ఇవన్నీ కూడా దాంట్లో ఒక భాగమే. అయిన తర్వాత నూమన్ గారు ఇంతకుముందు అందులో మా అందరు ఇస్తారు. 5,000 ఇచ్చిన ఒకటినండి. మా దగ్గర మేమైతే మాక్సిమం ఇల్లు వాళ్ళకు కావాల్సిన విధంగా పోయి మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసి, ఎందుకంటే ఇంతకుముందు న్యూమన్ గారు అన్నారు మేము రైతు బంధు ఇచ్చినాం. 2 సంవత్సరాలు అయింది, 2 సార్లు ఇచ్చారు. ఒకటేమో అధికారంలోకి వచ్చే ముందు కేసీఆర్, తర్వాత ఒక్కసారి ఇచ్చారు. మిగతా 2 సార్లు ఏమైంది అనేది ఇప్పటికీ లెక్కలేదు. అయిన తర్వాత మేము ప్రతిపక్ష పాత్ర పోషించాలి. వాళ్ళ అధికార పక్షం ఏం చెప్పిందో ఇచ్చిన దాంట్లో మేము చెప్పాం, ఇయ్యని దాంట్లో మేము అడుగుతాం. ఈ రోజు మహిళలకు వృద్ధుల పెన్షన్ 4,000 ఇస్తామన్నారు, మహిళలకు 2,500 ఇస్తామన్నారు. అయిన తర్వాత రైతు బంధు 15,000 ఇస్తామన్నారు ఎకరాకు. అవన్నీ ఏమైనా అనేది మేము అడుగుతుంటాం. అంతే తప్ప గాని అంతేగాని దానికోసం తప్ప మేము దీనికోసం కాదు. మేము నెరవేర్చిన దాంట్లోనే అడగాం. తులం బంగారం ఏమైంది అడుగుతాం. అయిన తర్వాత మీరు అడుగుతూనే ఉండండి. మీరు ఇంకో 20 సంవత్సరాలు ప్రతిపక్షంలోనే ఉండండి. ఇంకో 20 సంవత్సరాలు అక్కడే కూర్చోండి. కూర్చోండి. మేము అధికార పక్షంలో ఉంటాము. మీ టైంలో మీరు చెప్పండి ఏం చెప్తారు. మేము మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడేటప్పుడు నేను ఇంటర్ఫియర్ కాలేదు. ఒకటి, ఈ రాష్ట్రం వల్ల 2 సంవత్సరాలు అయిందండి ప్రభుత్వం వచ్చి. సంవత్సరంన్నర క్రితం ఎలక్షన్స్ కావాలి, ఎందుకు పెట్టలేదు? గ్రామ పంచాయతీ ఎలక్షన్లు అయిన తర్వాత గ్రామ పంచాయతీలో పొలిటికల్ పార్టీస్ ఉండమనేది అన్నాడు. అయిన తర్వాత గ్రామ పంచాయతీలో ఏ పార్టీ గెలిచినా అధికార పార్టీ వాళ్ళు ఎమ్మెల్యేలు వాళ్ళ ముప్పు తిప్పలు పెడతారు. బీఆర్ఎస్ లో చూసినాం. కాంగ్రెస్ కూడా ఇప్పుడు ఎలక్షన్స్ కాకముందే ఏ విధంగా పోలీస్ ఫోర్స్ ను ఏ విధంగా మభ్య పెట్టడం, ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేయడం అన్ని చేస్తున్నారు. అందుకేనా అంటే వీళ్ళు అవన్నీ కాంగ్రెస్ పార్టీ అవన్నీ చేస్తుంది కాబట్టి బీజేపీ లైట్ తీసుకుందా పంచాయతీ ఎన్నికలు? మేము లైట్ ఏం తీసుకోమండి. ఒక్కటినండి, బీజేపీ గాని బీఆర్ఎస్ లో గెలిచిన వాళ్ళు, కాంగ్రెస్ లో గెలిచిన వాళ్ళు, కాంగ్రెస్ లో గెలిచిన వాళ్ళు అంతా పోయినసారి బీఆర్ఎస్ లో, కానీ భారతీయ జనతా పార్టీ 4 గెలిచినా 5 ఉంటారు. అయిన తర్వాత న్యూమన్ గారు అంటారు మీరు అట్లే ఉండాలని. మేము అట్లే ఉంటామండి. ఇంకా 20 ఏళ్ళు ఆడ కేంద్రం వల్ల అధికారం వల్ల ఉంటాం. రాష్ట్రాలలో ఏడైతే బీజేపీ వచ్చిందో ఆడ మళ్ళీ 4 సార్లు 5 సార్లు గెలుస్తున్నాం. మా పరిపాలన అనుకుంటున్నారు ఈసారి పంచాయతీ ఎన్నికల్లో మీ తరపున బీజేపీ తరపున ఎంతమంది ఉండే ఛాన్సెస్ ఉన్నాయి? మేము మాక్సిమం సీట్లలో గెలుస్తాము. వార్డు మెంబర్స్ లో గాని సర్పంచ్లలో గాని మేము కొన్ని దగ్గర ఇవి ఎట్లుంటాయంటే లోకల్ పార్టీస్ లా విలేజ్ లో ఉన్నాయి. కొన్ని దగ్గర వారు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసింది ఉంది మా దగ్గర. నేను చూపిస్తా. అయిన తర్వాత కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ బీజేపీ కలుస్తాయి, కాంగ్రెస్ బీజేపీ కలుస్తాయి. లోకల్ పార్టీస్ లో అవన్నీ కామన్. ఎందుకంటే వాళ్ళు మనం పొలిటికల్ పార్టీస్ ఉన్నట్టు వాళ్ళు శత్రుతో ఉండదు. ఈడ ఊర్లో ఉండే రాజకీయం వల్ల అవతల వీళ్ళిద్దరికి ఉమ్మడి శత్రువు ఉన్నాడు కాంగ్రెస్ అయినంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ కలుస్తుంది. కాదు బీఆర్ఎస్ అయిన ఉమ్మడి శత్రువు ఉన్నాడు అంటే కాంగ్రెస్ బీజేపీ, ఇవన్నీ కూడా కామన్. మనం దాంట్లో మనం గెలుస్తున్నాము. గెలిచిన వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీకి గెలిచినా ఎవరు గెలిచినా వాళ్ళు ఇండిపెండెంట్సే. కాంగ్రెస్ కి గెలిచిన వాళ్ళు ఎక్కడ పోతారు అనేది ఎవరని చెప్పలేము. అందుకోసం ఇండిపెండెంట్ గా వ్యవస్థ ఏర్పాటు చేసినందుకే గ్రామ పంచాయతీలలో ఎలక్షన్స్ సర్పంచ్ అనే వాళ్ళు ఏ పార్టీకి ఇది ఉంటారు. వాళ్ళ పని కోసం గ్రామ డెవలప్మెంట్ కోసం ఎవరితోటైనా కలుస్తారు, మాట్లాడుతుంటారు. ఆ మాట్లాడినంతలో ఆయన మన పార్టీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లెక్కలు అనేవి ఇందులో లెక్కలు దొరకవండి. బీజేపీకి గెలిచినా కాంగ్రెస్ వాళ్ళే అంటారు మాదే అంటారు. బీఆర్ఎస్ కి గెలిచిన వాళ్ళు ఇది అంటారు, కాంగ్రెస్ కి గెలిచిన వాళ్ళు కొంతమంది ఇది అంటారు. ఏ పార్టీ మీ సైడ్ గెలిచిన వాళ్ళు మీద ఎంత ఉందని చెప్పమని నేను అడుగుతున్నా. మీద ఎంత?
మేమైతే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అనేది కొలాప్స్ అయింది. అక్కడక్కడ ఎన్నో కొంత కానీ బీఆర్ఎస్ ప్రతిపక్ష పాత్రగా మేము వస్తున్నాం అనేది 100%. కాంగ్రెస్ కు ఆల్టర్నేటివ్ గా భారతీయ జనతా పార్టీని ప్రజలు గుర్తిస్తారు అనేది ఓకే మాకునే. ఇది అయిన తర్వాత ఇప్పుడు అనవచ్చు బైసాబ్, ఎందుకంటే జూబ్లీస్ లో ఎక్కడ ఎలక్షన్ జరిగినా ఇద్దరు బై ఎలక్షన్లు అయితే ఇద్దరు మధ్యన పోటీ జరిగితే మూడో వ్యక్తికి డిపాజిట్ రాదు. మాకు రాకపోవచ్చు, అంతకుముందు కాంగ్రెస్ కు రాకపోవచ్చు, బీఆర్ఎస్ కు రాకపోవచ్చు. ఇవన్నీ అయిన తర్వాత దాంట్లోనే చూపించి మీరు ఇట్లే ఉంటారు ఇదే విధంగా అంటే పార్టీ అదే విధంగా కార్యకర్తల బేస్డ్ పార్టీ. అందుకోసం ఈ పార్టీని ఎవరు భారతీయ జనతా పార్టీ బలాన్ని తక్కువ అంచనా వేస్తుంది వీల్లేదు. ఓకే అండి, నేను మళ్ళీ వస్తాను. ఇంకా బీఆర్ఎస్ అధికార ప్రతినిధి ఉపేందర్ గారు కూడా జాయిన్ అయ్యారు. ఉపేందర్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. స్టార్ట్ అయిపోయింది తొలి విడత, తెలంగాణలో తొలి విడత పంచాయతీ